ఆరాధ్యకి ఐస్ క్రీమ్ కొనిద్దామని ఆరాధ్యని కార్లో తీసుకెళ్ళిన అక్షయ్కి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఎందుకంటే ఐస్ క్రీమ్ తీసుకొచ్చేసరికి కార్లో ఆరాధ్య అయితే కనిపించింది అనమాట. ఇంకా చుట్టుపక్కల మొత్తం వెతికి అందరిని అయితే అడుగుతాడు. కానీ ఎవరు మాకు తెలియదని చెప్పేసి అంటారనమాట. ఇక ఆరాధ్యని అక్షయ్ తీసుకెళ్ళిపోయాడన్న విషయం చెప్పడానికి అని చెప్పేసి అవని అయితే ఇంటికి వస్తుందన్నమాట. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు, ఏమైందని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడగగానే ఇలా ఆయన స్కూల్కి వచ్చి నాకు పెట్టకుండా ఆరాధ్యని తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అవని అయితే చెప్తుందనమాట. ఇదేంటి కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా వీడు ఇలా చేస్తున్నాడు, సరే నువ్వు కంగారు పడుకు, ఇంటికే తీసుకెళ్ళి ఉంటాడు, వెళ్ళొద్దాం పద అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. లేదు మావయ్య, నేను అక్కడికి వెళ్ళి వచ్చా, అక్కడ కూడా ఆరాధ్య అక్షయ్ లేరని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఎంతలో అక్షయ్ అయితే అవని ఇంటికి అయితే వస్తాడు. ఆరాధ్య ఆరాధ్య అనుకుంటూ ఇంట్లోకి అయితే వస్తాడనమాట అరుచుకుంటూ. ఇక చూసి రాజేంద్రకి అయితే బాగా కోపం అయితే వస్తుంది అనమాట. స్కూల్ నుంచి ఆరాధ్యని నువ్వే తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆరాధ్య అని అరుస్తావేంట్రా, నా మనవరాలు ఎక్కడ అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడు. ఇక అక్షయ్ అయితే అయ్యో నాన్న, నేను చెప్పేది వినండి, ఆరాధ్యని నేను తీసుకెళ్ళిన మాట నిజమే, అయితే నా దగ్గర ఉంచేసుకోవడానికి తీసుకెళ్ళలేదు, ఐస్ క్రీమ్ కొనిద్దామని తీసుకెళ్ళా, తెచ్చేలోపు కార్లో ఉన్న ఆరాధ్య కనిపించలేదని చెప్పేసి అక్షయ్ అయితే అంటారనమాట. ఆపరాని డ్రామాలు, మొన్న అవని పాపని కిడ్నాప్ చేసిందని పోలీసులు తీసుకొచ్చావు, నిన్న మమ్మల్ని కోర్టుకు లాగా, ఇప్పుడు పాపను తీసుకెళ్ళి కొత్త డ్రామా ఆడుతున్నావా, ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఆగు అని చెప్పేసి ఫోన్ తీస్తాడు. నాన్న నేను చెప్పేది నిజం, నా పాప మీద ఒట్టని చెప్పేసి అక్షయ్ అంటాడనమాట. ఇక అవని అయితే నిజమేనని చెప్పేసి నమ్ముతుంది. ముందు పాప ఎక్కడుందో నాకు తెలియాలి, రెండు వెతుకుదామని చెప్పేసి అక్షయ్తో పాటు అవని అయితే వెళ్తుంది అనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా నేను కూడా పాపను వెతుకుతా అని చెప్పేసి బయలుదేరతాడు. ఇక అవని అన్న మాటలే తలుచుకుని పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట. ఇక పల్లవి అయితే ఇంకా కొంచెం చాడీలు చెప్పి ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. అయినా మేమంటే చిన్నవాళ్ళం, కొట్టినా తిట్టినా పర్లేదు, కానీ మిమ్మల్ని అవని అన్ని మాటలు అంటుందా, మీ వయసుకి మీకు గౌరవం అయినా ఇవ్వాలి కదా, పెద్దవాళ్ళంటే భయం భక్తి ఉండొద్దా, మిమ్మల్నే అన్ని మాటలని మీకు వార్నింగ్ ఇస్తుందా, ఇక ముందు ముందు అవని ఏం చేస్తుందేమోనని నాకు భయంగా ఉంది అత్తయ్య అని చెప్పేసి బాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అవును అత్తయ్య, అక్షయ్ బావగారే కదా పాపను తీసుకెళ్ళింది, దానికి అవని వచ్చి ఇంత గొడవ చేయాలని చెప్పేసి శ్రేయ కూడా అంటది. ఇక పార్వతి అయితే ముందు నా కొడుకు ఆరాధ్యని తీసుకొని ఇక్కడికి రాని, అప్పుడు చెప్తా ఆవని సంగతి అని చెప్పేసి అంటదనమాట. ఇంతలో పార్వతికి అయితే అక్షయ్ అయితే ఫోన్ చేస్తాడు. అమ్మ నేను ఆరాధ్యని అని చెప్పేసి అక్షయ్ చెప్తూ ఉండగానే నువ్వేం చెప్పక్కర్లేదురా, అంతా నాకు తెలుసు, నాకు నచ్చే పనే చేసావు, నేనే అంతా చూసుకుంటా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. అది కాదమ్మా, నేను ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకెళ్ళా, కానీ ఇప్పుడు కనిపించడం లేదని చెప్పేసి అసలు విషయం అయితే చెప్తాడనమాట అక్షయ్. ఇక ఆ మాటతో పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు అనేది, ఆరాధ్యని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు, ఆ అవనియే కదా తీసుకెళ్ళిందేమో అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. లేదమ్మా, అక్కడికి కూడా వెళ్ళా, ఆరాధ్య లేదు, ఇప్పుడు అవని నేను కలిసి వెతుకుతున్నా అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడనమాట. ఇక అక్షయ్ మాట వినగానే పార్వతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. నేను కూడా వెళ్ళి ఆరాధ్యని వెతుకుతా అని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోతుందన్నమాట. ఒసే మీరు కూడా కమల్ శ్రీకర్కి విషయం చెప్పి ఆరాధ్యని వెతకండి అని చెప్పేసి భానుమతి అయితే ఇక ఇంట్లో ఉన్న ఇద్దరు కోడళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే తిడుతుంది అనమాట. ఇక పల్లవి అయితే ఒసే అమ్మమ్మ, నీకు ఇంకా అవని ప్లాన్ అర్థం కాలేదా, ఆరాధ్య ఒకతో బావగారికి దగ్గర అవ్వాలని ఇలా చేస్తుందని చెప్పేసి పల్లవి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక పల్లవి వెనకాలే శ్రేయ కూడా ఏదో దొంగను చూసినట్లు చూస్తూ ఉంటుంది. ఏంటి నన్ను క్రిమినల్గా చూస్తున్నావు అని చెప్పేసి పల్లవి అడిగితే ఏం లేదు, ఆరాధ్య ఎలా మిస్ అయిందా, ఎవరు తీసుకెళ్ళి ఉంటారా అని ఆలోచిస్తున్నా, కొంపదీసి నువ్వేమైనా చేసావా అని చెప్పేసి శ్రేయ అడుగుతుంది. నేను చేసి ఉంటే నీకు చెప్పేదాన్ని కదే అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఆరాధ్య కోసం ఇంక అందరైతే వెతుకుతూ ఉంటారనమాట. ఇక అక్షయ్ అవని అయితే కారులో వెళ్తూ ఇక మధ్యలో ఆపి ఆరాధ్య ఫోటో చూపించి అందరిని అయితే అడుగుతారనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ ఏమో నడుచుకుంటూ వెళ్ళి కనిపించిన అందరిని అయితే అడుగుతాడు. ఇంకా అలానే పార్వతి కూడా ఒకతే ఆరాధ్యని అయితే వెతుకుతూ ఉంటుంది అనమాట. కానీ ఎవరిని అడిగినా ఎక్కడా చూడలేదండి అని చెప్పేసి చెప్తారనమాట. ఇక అసలు ఆరాధ్య ఏమైంది, ఎవరు తీసుకెళ్ళిపోయారా అని చెప్పేసి అందరూ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. కొంపదీసి ఎవరైనా కిడ్నాప్ గ్యాంగ్ ఎత్తుకెళ్ళిపోయిందని చెప్పేసి భయపడుతూ ఉంటారనమాట. ఇక అలా వెతుకుతూ రాజేంద్ర ప్రసాద్ పార్వతి అయితే ఒకరికొకరు ఎదురు పడతారు. పార్వతిని చూసి కూడా రాజేంద్ర ప్రసాద్ అయితే పట్టించుకోడు అనమాట. ఏవండి అని చెప్పేసి పార్వతి అయితే పిలుస్తుంది. ఇక ఆరాధ్య కనిపించడం లేదండి, అక్షయ్ ఫోన్ చేశాడని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అనమాట. నీ కొడుకు వల్ల ఇదంతా జరిగింది, నా మాట ఎలాగ వినలేదు, కోర్టు మాట కూడా నీ కొడుకు వినడా, ఇక మీరు మారరా, ఆరాధ్య మిస్ అవ్వడానికి నీ కొడుకే కారణం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. అసలు మీరు ఆరాధ్యని వాడికి దూరం చేయకుండా ఉండుంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదుగా అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట.
దానిపైన కోర్టుకు కూడా వెళ్ళారు కదా, జడ్జి గారు ఏం చెప్పారో వెళ్ళలేదా, అయినా కూడా చెప్పకుండా నీ కొడుకు ఆరాధ్యను తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే కోప్పడతాడు. ఇక పార్వతి అయితే అయినా ఆరాధ్యను తీసుకెళ్ళినందుకు ఆమెని వచ్చి ఎన్ని మాటలందో మీకు తెలియదు, ఇంటికి వచ్చి నాన్న గొడవ చేసింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. కన్నబిడ్డ దూరం అయితే ఏ తల్లి అయినా అలానే మాట్లాడుతుంది, నువ్వు కూడా ఒక తల్లివే కదా, నీకు అది అర్థం కాలేదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ పార్వతిని తిడతాడనమాట. అయినా ఇది మనం గొడవ పడే సమయం కాదు, రండి కలిసి ఆరాధ్యను వెతుకుదాం అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక నా మనవరాలకి ఏమైనా జరిగితే తీసుకెళ్ళినందుకు వాడిని మీ అందరినీ ఎవరిని విడిచిపెట్టనని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక అక్షయ్ అవని అయితే వెతికి వెతికి రోడ్డు మీద కారు అయిపోయి బాగా టెన్షన్ పడుతూ ఉంటారనమాట, కనిపించలేదని చెప్పేసి. మనం ఎంత వెతికినా ఆరాధ్య కనిపించడం లేదు, పదండి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇంతలో సిక్కు గెటప్లో ఉన్న ఒక అతను అయితే వస్తాడనమాట. ఇక ఆ వేషంలో ఉన్నది కమల్ అని మాత్రం ఎవరికి తెలియదు. ఇక అక్షయ్ అవని దగ్గరికి వచ్చేసి ఏమైంది, మీకు ఇద్దరు ఫుల్ టెన్షన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు, మీకు ఈ ప్రాబ్లం ఏంటో మాకు చెప్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక అవని అయితే విషయం చెప్తుందనమాట. ఆరాధ్య ఫోటో చూపించి ఎక్కడైనా చూసారా మా పాపని అని చెప్పేసి అక్షయ్ కూడా అడుగుతాడు. చెప్తా కానీ ఆ పాపకి మీరిద్దరు ఏమవుతారు, మీరిద్దరు రిలేషన్ ఏంటి అని చెప్పేసి కమల్ అయితే అడుగుతాడనమాట. ఇక అవని ఆన్సర్ చెప్పబోతుండగానే అక్షయ్ అయితే ఆపుతాడు. అయినా మా పర్సనల్ విషయాలు మీకెందుకు, పాప గురించి తెలిస్తే చెప్పండి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఓహో అలా అయితే మీ పాప గురించి నేను ఎందుకు చెప్పాలని చెప్పేసి కమల్ అయితే అంటారనమాట. ఇక విషయం మొత్తం అవని అయితే చెప్తుందనమాట. మరి మీ పాప గురించి ఎంత టెస్ట్ పడుతున్నారు కదా, ఎందుకు ఇద్దరు కలిసి ఉండకూడదని చెప్పేసి కమల్ అయితే అంటాడు. ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి, అయినా మా పర్సనల్ విషయాలు మీకెందుకు అని చెప్పేసి అక్షయ్ అయితే అంటారనమాట. ఇలా కాసేపు వీళ్ళిద్దరిని విసిగించిన తర్వాత ఆరాధ్య ఉన్న అడ్రస్ అయితే చెప్తాడనమాట కమల్. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ఆరాధ్య అయితే ఇక ఒక చెట్టు కింద నిలబడి ఉంటుంది అనమాట. ఇక అవని అక్షయ్ అయితే అక్కడికి వెళ్ళి ఇక ఆరాధ్యను చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు. అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావమ్మా, ఎవరు నేను తీసుకొచ్చారని చెప్పేసి అవని అయితే అడుగుతుందనమాట. నేనే వచ్చానమ్మా, నాకు మీ ఇద్దరి నుంచి దూరంగా ఉండాలని అనిపిస్తుంది అని చెప్పేసి అంటదనమాట. ఇంకా ఆ మాటతో ఇద్దరైతే షాక్ అయిపోతారు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. నేను రానమ్మా అని చెప్పేసి ఆరాధ్య అయితే అంటది. ఇక అక్షయ్ అయితే మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని చెప్పేసి అక్షయ్ కూడా అడుగుతాడు. నేను నీతో కూడా రాను డాడీ, నాకు ఇద్దరు వద్దని చెప్పేసి ఆరాధ్య అయితే అంటదనమాట. మీ ఇద్దరు గొడవ పడుతుంటే నేను చూడలేకపోతున్నా అని చెప్పేసి ఆరాధ్య అయితే బాగా ఎమోషనల్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. ఇక ఆరాధ్య ద్వారా అయినా వాళ్ళిద్దరు మళ్ళీ కలవాలని కోరుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.